అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం 4 ఆగస్ట్ 2025. నేను మీరెడ్డి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతున్నాను, ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ప్రెసిడెంట్గా. మరి ప్రతిరోజు మనం అందిస్తున్నటువంటి సేవల్లో భాగంగా ఈరోజు అందించినటువంటి సేవల్లో ప్రత్యేకమైనటువంటివి ఏంటంటే, మన చావలి దుర్గా ప్రసాద్ సార్ మన ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చారు, మన మధ్యలో ఉన్నారు. సారు తెనాల్ నుంచి వచ్చారు. ఇంకొకరు పిబి రాజు గారు విజయవాడ దగ్గర, ఎవరండి, విజయవాడ దగ్గర పామర్ నుంచి వచ్చారు. వీరు మరి చాలా దూరం నుంచి వచ్చారు. వారి సమస్యలు ఏమిటి, మనం ఏ విధంగా పరిష్కరించాం అనేటువంటి విషయాలని ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడదలుచుకున్నాను. మరి మన చావలి దుర్గా ప్రసాద్ గారు 25 జూన్ 1963లో ఆయన డేట్ ఆఫ్ బర్త్. సార్ వచ్చేసేసి ఎయిర్ ఫోర్స్లో 8 ఫిబ్రవరి 1982లో జాయిన్ అయ్యారు. 17 నవంబర్ 1999లో రిటైర్ అయ్యారు. సార్జెంట్ ర్యాంకులో రిటైర్ అయ్యారు. విషయం ఏంటంటే, సార్ యొక్క శ్రీమతి గారు పేరులో ఉన్నటువంటి తప్పును అమెండ్మెంట్ చేయించడం జరిగింది. ఏఎఫ్ఆర్ఓ ద్వారా ఎన్ఈపిఓఆర్ కూడా అయ్యింది. ఎన్ఈపిఓఆర్ అయిన తర్వాత దాన్ని స్పర్శలో చేంజ్ కోసమని 5 మార్చి 2025లో స్పర్శ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అవునా సార్? 5 మార్చి 2025 అంటే ఈ రోజు వరకు సుమారుగా 182 రోజులు అనుకుంటారు. 152 వస్తుంది. 152 రోజులు వస్తుంది. ఈ 152 రోజులు మరి ఎయిర్ ఫోర్స్ రికార్డ్ ఆఫీస్లో ఒక మాజీ సైనికుని వైఫ్ డీటెయిల్స్ అప్డేట్ చేయటం, సర్నేమ్ వైఫ్ సర్నేమ్ పిఓఆర్ అయిపోయింది, దాన్ని అప్డేట్ చేయమని స్పర్శ పోర్టల్లో అప్డేట్ చేయడం జరిగింది. 152 రోజులైంది. ఇది రికార్డు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం. దీనివలన ఎప్పుడు మనం లాగిన్ అయినా కూడాను యువర్ ప్రీవియస్ రిక్వెస్ట్ ఈజ్ పెండింగ్ అదే వస్తుంది. ఆల్రెడీ సర్వీస్ రికార్డులో ఎన్ఈపిఓఆర్ ఎంట్రీ అయిపోయింది. ఎంట్రీ అయినటువంటి దాన్ని యాక్చువల్లీ రికార్డ్స్ వాళ్ళ బాధ్యత. ఏదైతే షీట్ రోల్లో చేంజెస్ అవుతాయో ఆ వివరాలు స్పర్శలో అప్డేట్ చేయవలసిన బాధ్యత రికార్డు వాళ్ళదే. పార్ట్ వాటర్ అయిపోయిన తర్వాత కూడాను రికార్డు వాళ్ళు పార్ట్ వాటర్ చేయటం లేదు. అందువలన మరి షీట్ రోల్లో ఏదైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయ్యిందో ఆ వివరాలు పీపీఓ కాపీలో రావట్లేదు. స్పర్శల సమస్యలు ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తుగా మారిపోయింది ప్రస్తుత రోజుల్లో. సో ఈ విషయంలో మరి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి జనవరిలో జరిగిన వెటరాన్ డే ఢిల్లీకి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ త్రివిధ దళాల ఈ రికార్డుకి సంబంధించి వారితో సహకరిస్తూ మాజీ సైనికుల సమస్యలను ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ 3 రికార్డ్ ఆఫీసర్లతో సంప్రదిస్తూ మాజీ సైనికుల మరియు వితంతువుల సమస్యలను పరిష్కరిస్తూ ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీసులో పనిచేస్తున్నటువంటి త్రివిధ దళాల అధికారులను సంప్రదించడం కూడా జరిగింది. ఎయిర్ ఫోర్స్ చీఫ్ గారు కూడాను సార్తో కూడా మాట్లాడటం జరిగింది. మేము చేస్తున్నటువంటి విషయాలను కూడాను అడిగారు. ప్రత్యేకంగా పాయింట్ టు పాయింట్ అడిగి తెలుసుకున్నారు. మాకు చాలా సంతోషం వేసింది మేము చేస్తున్నటువంటి సర్వీసులని మన వాయుదళ అధిపతి అంటే ఎయిర్ ఫోర్స్ చీఫ్ సార్కి వివరించి చెప్పటంలో. ఆ రోజున నేవల్ వైస్ చీఫ్, ఆర్మీ వైస్ చీఫ్ సార్లు ఇద్దరు వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. వారి ముగ్గురితో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారుల్లో ఆర్మీ సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళు నియమించినటువంటి ఆర్మీ అధికారిని, నేవల్ వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో నేవల్ అధికారిని, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ఎయిర్ ఫోర్స్ అధికారిని వారు నియమించారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కార్యాలయంలో ఈ మాజీ సైనికుల సమస్యలన్నీ కూడా వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటాయి. వాళ్ళతో మేము మాట్లాడటము, సంప్రదించడము, మేము చేస్తున్నటువంటి సేవలను వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు అభినందించడం జరిగింది. సో ఈ ఛానల్లో
మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయం బాపట్లలో ముఖ్యాలయంగా మరి స్థాపించబడి ఇక్కడ నుంచి పనిచేస్తూ దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి మాజీ సైనికులకు మరి వితంతువులకు సేవలు అందించడంలో ముందడుగులో ఉన్నదని మరి మేము చేస్తున్నటువంటి సేవల ద్వారా మేము చెప్పడానికి గర్విస్తున్నాం. మరి ఈ రోజున సార్జెంట్ చావలి దుర్గాప్రసాద్ సారు మన మధ్యలోకి వచ్చారు. ఆయన సమస్య ఏంటంటే ఇందాక క్లుప్తంగా మీకు తెలియజేశాను. 5 మార్చి 2025 స్పర్శలో ఆయన శ్రీమతి గారిది సర్నేమ్ మార్చడం జరిగింది. 152 రోజులైనా కూడా ఇప్పటికి కూడాను అది పెండింగ్లోనే ఉంది. అయితే ఇటువంటి విషయాలను మరి మా దృష్టికి వచ్చినప్పుడు దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేటువంటిది మా తరపున పైన ఉన్నటువంటి అధికారులు తెలియచేయటం. ఎందుకంటే ఇలాంటి సమస్యల్ని 425 రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అదే ఎయిర్ ఫోర్స్లో చాలా మేజర్ కేసు 425 రోజుల పెండింగ్ కేసుని 2 రోజుల్లో మరి మేము చేపట్టినటువంటి విధి విధానాల ద్వారా పరిష్కారం చేయగలిగాం. మరి ఈ రోజునే మరి మన చావలి దుర్గాప్రసాద్ సార్ కేసు కూడా టేకప్ చేశాము. 152 రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటిది మా అంచనాల ప్రకారం 2 వారాల్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. ఎందుకంటే 2 వారాలు చాలా ఎక్కువ. ఎందుకంటే మనకున్నటువంటి ఛానల్లో విత్ ఇన్ వీక్లోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని మా నమ్మకం. ఇప్పటి వరకు మేము టేకప్ చేసిన కేసులన్నీ కూడా విత్ ఇన్ వీక్లో అయిపోయినాయి మ్యాక్సిమం. ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో మేము మీకు కూడా చెప్తున్నాం. వారం రోజులు అన్నా కూడా మీకు ఇంకొక వారం చెప్తున్నాను, 2 వారాలు. ఎందుకంటే మధ్యలో సెలవులు రావటం కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి క్లర్క్ రాకపోవటం కానీ, లేదంటే అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి హెవీ ట్రాఫిక్ను బట్టి వీళ్ళకి వాళ్ళ దగ్గరకు వచ్చిన దాంట్లో 1-2 రోజులు అటు ఇటు కావటం కానీ, ఓవరాల్గా చూసుకొని నేను మీకు 2 వారాలు గడువు అడిగాను. ఈ 2 వారాల్లో ఖచ్చితంగా అవుతాం. కాలేదనుకోండి మళ్ళీ నేను డైరెక్ట్గా ఫోన్ చేసి మళ్ళీ దీన్ని ఎస్కలేట్ చేస్తాను ఈ విషయాన్ని. రైట్ సార్. సో మరి 152 రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని ఈ రోజున మన ఛానల్ ద్వారా డైరెక్ట్గా ఉన్నతాధికారులకి తెలియచేయడం జరిగింది. అది సార్కి చేసినటువంటిది. సార్ దగ్గర పీపీఓ కాపీ కూడా లేదంటే పీపీఓ కాపీ కూడాను ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం జరిగింది సార్కి. రైట్ సార్, ఇది మీ విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్ గివెన్ బై వరప్రసాద్ సార్ టుడే. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. మర్చిపోయాను, మీరు నాకు ఎంత డబ్బులు ఇచ్చారు? ₹1 కూడా ఇవ్వలేదు సార్. అది కూడా చెప్పండి సార్. వరప్రసాద్ గారు చేసిన సేవకి ₹1 కూడా ఇవ్వలేదు నేను. అసలు మనీ అనేది ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. ఆయన ఫ్రీగా చేసి పెట్టారు నాకు. అందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీరు నన్ను అడిగారు సార్ ఎంత ఇవ్వమంటారు అన్నారు. నేనేం చెప్పాను? ఏం చెప్పాను? ₹1 ఏమి వద్దు, మీరు ఏదైనా డొనేషన్ గా ఇస్తే తీసుకుంటానన్నా. అవునండి, మీరు ఏదైనా డొనేషన్ గా మీకు కృతజ్ఞతతో, అరే మాకు కాని పనులు ఇక్కడ మీకు చేసి పెడుతున్నారు కాబట్టి కృతజ్ఞతతో ఇది ఇస్తేనే మేము తీసుకుంటాం. లేదంటే సంతోషంగా మేము పనులు చేసి పెడతాం, మీరు హ్యాపీగా వెళ్ళచ్చు. అదే కదా ఈరోజు డిస్కషన్ జరిగింది. కృతజ్ఞతతో మీరు నాకు ఈరోజు ఫ్రూట్స్ తెచ్చారు. ఏం తెచ్చినా సార్ మీరు కృతజ్ఞతతో నా కోసం ₹5 తెచ్చినా కూడాను అది నాకు చాలా సంతోషం. ఏది తెచ్చినా నాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం కోసం థ్యాంక్ యూ సార్. మీ అభిమానం సార్, అది దానికి వెల చేసిన సేవకి ఇది నథింగ్ సార్. అభిమానానికి వెల కట్టలేదు సార్, అది నేను అంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి మరొక మాజీ సైనికులు పివి రాజు గారు విజయవాడ పామరు నుంచి వచ్చారు. వీరు మన గుంటూరులో స్పర్శ ట్రైనింగ్ పెట్టినప్పుడు కూడాను అక్కడ కూడా వచ్చారు. 2 రోజులు ట్రైనింగ్ ఇవ్వటం, 2 రోజులు ప్రాక్టికల్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో మనం అక్కడ అందించినటువంటి సేవలను బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. రాష్ట్రంలో 26 మందిని శిక్షణ ఇచ్చి ఈ రోజున జిల్లా సైనిక వెల్ఫేర్ కార్యాలయాలలో వారిని అక్కడ జిల్లా సైనిక అధికారులు అయినటువంటి వారిని నియమించి మాజీ సైనికుల సమస్యలను పరిష్కరిస్తున్నారు అని అంటే ఇది మన రాష్ట్ర మాజీ సైనికుల అంటే ఏపీ సైనిక వెల్ఫేర్ అధికారి గారు అయినటువంటి బ్రిగేడియర్ వెంకటరెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఈ కార్యక్రమంలో మాజీ సైనికులకు
100% న్యాయం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని నేను నమ్ముతున్నాను. మాజీ సైనికులు కూడాను ఆయా పరిధుల్లో ఉన్నటువంటి ఈ జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ కార్యాలయాల్లో వాళ్ళు సేవలు అందుకుంటున్నారు. ఈ విషయంలో మరి మేము చాలా సంతోషిస్తున్నాము, గర్విస్తున్నాం. ఎందుకంటే 26 మందికి స్పర్శ ట్రైనింగ్ ఇవ్వటంలో మేము పాలిభాగస్తులు అయినాము, మా వంతు కృషి మేము చేశాము, అంత గొప్ప భాగ్యం మాకు దక్కింది అన్న సంతోషాన్ని మేము చాలా హృదయపూర్వకంగా మేము గర్విస్తున్నాము. మేము మన మాజీ సైనికుల సంక్షేమంలో ఉపయోగపడగలిగినందుకు మేము ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఇంకొక విషయం ఏంటంటే, పిబి రాజు గారు ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆయన ఈఎంఈలో చేశారు. ఈఎంఈలో కదండి, ఈఎంఈలో చేశారు. ఆ తర్వాత డిఎస్సికి వచ్చారు. అయితే ఈఎంఈ పెన్షన్ వస్తుంది, డిఎస్సి పెన్షన్ రాలేదని పోయినసారి గుంటూరులో వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు రికార్డు వాళ్ళకి నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఫోను బిజీగా ఉంది, వాళ్ళు అటెండ్ చేయలే. అయితే మీరు కొంచెం బాపట్లో వస్తే నేను మీ వివరాలన్నీ కూడా కొంచెం టైం పడుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి ఒక స్టేట్మెంట్ లాంటిది రాసి మరి రికార్డ్ ఆఫీసర్ గారి దృష్టికి దాన్ని తీసుకొని వెళ్ళటం. అదేవిధంగా పెన్షనర్స్ డిపార్ట్మెంట్ మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే ప్రతి రికార్డులో కూడాను ఒక పెన్షనర్స్ సెల్ ఉంటుంది, ఇంకొకటి ఫ్యామిలీ పెన్షనర్స్ సెల్ ఉంటుంది. రెండు సపరేట్గా ఉంటాయి. మరి పెన్షనర్ సెల్ వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు మేము చెక్ చేస్తామని అని అన్నారు. మరలా ఈరోజు వచ్చారు. మరి ఇంతకుముందు వాళ్ళకి పంపించినటువంటి దాంట్లో ఇంతవరకు ఎటువంటి రిప్లై రాలేదు. అయితే డైరెక్ట్గా మరి సిఆర్ఓ సార్కి సంబంధించినటువంటి అధికారులకు క్లరికల్ విభాగానికి వాళ్ళకు కూడాను ఈ రోజున డాక్యుమెంట్ స్కానింగ్ చేసి పంపించడం జరిగింది. మరి చూద్దామండి వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారో. ఓకే, పీసీడీఏ వాళ్ళు కూడాను అటెండ్ చేయట్లేదు, ఆ మొబైల్ కూడాను అవుట్ ఆఫ్ ఆర్డర్ అని వస్తుంది. కాబట్టి మన వంతు మన శాయి శక్తుల వచ్చినటువంటి వారికి ఆన్ డెస్క్ సర్వీసెస్ ఇక్కడే ఉంటారు, ఇక్కడే వాళ్ళకి సేవలు అందించి పంపించడంలో ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ గర్వంగా చెప్పుకుంటుంది. మరొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, మేము చేసేదే చెప్తున్నాం. అవునా సార్? చేసేదే చెప్తున్నాం. కొంతమంది మేము చేసేది వాళ్ళు చెయ్యలేక వాళ్ళు అతన్ని గొప్పలు పొగడాలని అతన్ని పొగుడుకుంటున్నాడు, తాను అతను సెల్ఫ్ ప్రైజింగ్ అతనికి ఇష్టపడుతున్నాడు, తాను డబ్బాలు కొట్టుకుంటున్నాడు. ఒరే పిచ్చోళ్ళలారా, మీరు ఇప్పటికైనా మారండి. మళ్ళా చెప్తున్నాను, ఒరే పిచ్చోళ్ళలారా ఇప్పటికైనా మారండి. మీరు చెయ్యండి, మీరు చెప్పుకోండి. అవునండి, అవునా సార్? మీరు చెయ్యండి, మీరు చెప్పుకోండి అని కళ్ళ ముందు చేసిన దాన్ని చెప్తున్నా కూడాను మీ బుద్ధి మారదా, మీ బుర్ర మారదా, మీ బ్రెయిన్ మారదా? మాజీ సైనికుల పేరుకి అసలు మీరు చీడ పురుగులు, మూలకారకులు మీరే. నా స్వయం శక్తితోటి నా బాధ్యత తీసుకొని నా స్వహస్తాలతో నేను సేవలు అందిస్తున్నా. మీరు చేతనైతే చెయ్యండి, చెయ్యలేకపోతే నేను చేస్తున్నాను పంపించండి. ఏడవకండి, ఏడ్చి బీపీలు షుగర్లు వస్తాయి, ఏదో ఒక రోజున పుట్టుకొని పోతారు, హార్ట్ అటాక్ వస్తుంది, పుట్టుకొని పోతారు. ఎందుకు మళ్ళీ మీ మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. పుట్టుకొని పోవకండి, హ్యాపీగా బతకండి. ఒకళ్ళని దూషించకండి, ఒకళ్ళని అవమానించకండి, ఒకళ్ళని హేళన చేయకండి. ఒక సాటి మనిషే ఒప్పుకోడు, ఇంకా దేవుడే ఒప్పుకుంటాడు. చెప్పండి. కాబట్టి మనుషులాగా బతకండి, చేసేటువంటి వాళ్ళని అభినందించండి. అదేవిధంగా మన రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమంలో ఎంతోమంది కష్టపడుతున్నారు, వారందరిని మేము అభినందిస్తున్నాం. చాలామంది కష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. అయితే ఎంతమంది అయితే కష్టపడి చేస్తుంటారో వాళ్ళని మేము ఆహ్వానిస్తున్నాం. మేము ఏ విధంగా మాజీ సైనికుల సమస్యలను పరిష్కరిస్తున్నామో మనమందరం ఒకటిగా కలిసి పనిచేద్దాం రండి అని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి సెప్టెంబర్ 21న యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి మీరందరూ వచ్చినట్లయితే అందరం అక్కడ కలుసుకుందాం. మెంబర్లు వాళ్ళ ఓటింగ్ ఏదో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఓట్లు ఏదో వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. మెంబర్లు కాని వాళ్ళు కూడాను ఈ సమావేశానికి ఆహ్వానమే. ఎవరైనా రావచ్చు, మనం అక్కడ కలుద్దాం, సంతోషంగా అక్కడ ఎంజాయ్ చేద్దాం, ఒకరినొకరు పలకరించుకుందాం, హ్యాపీ మూమెంట్స్ని రుచి చూద్దాం. కాబట్టి
ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ మాజీ సైనికులకి సంక్షేమం అందించడంలో వేస్తున్నటువంటి ముందు అడుగు, నడుస్తున్నటువంటి విధానము మీ అందరికీ తెలియచేస్తూ మరొక వీడియోలో మీతో కలుస్తాను. జై హింద్. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు.